ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మైనర్ సెన్సూర్ కింద శిక్ష విధిస్తే వారు ఏడాది పాటు పదోన్నతి పొందకుండా నిషేధం విధించడం చట్టబద్దమేనని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు చిన్న విషయాలకు సెన్స్యూర్ విధించి ఉద్యోగుల పదోన్నతులను నిలిపివేయడం సరికాదని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం డిప్యూటీ తహసీల్దార్ బి మాలతి సీనియారిటీ జాబితా ప్రకారం తహసీల్దార్గా పదోన్నతి పొందేందుకు అర్హత పొందారు. అయితే గతంలో డి ప్రభాకర్ రావు అనే 77 ఏళ్ల వృద్ధుడు సమాచార హక్కు చట్టం కింద ఆమె కార్యాలయానికి చేసిన దరఖాస్తులో కొన్ని రెవెన్యూ రికార్డుల వివరాలు కోరారు. మాలతి స్పందిస్తూ మీకు చెప్పాలా అని ప్రశ్నించారంటూ దరఖాస్తుదారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మైనర్ సెన్స్యూర్ కింద ఆమెకు తహసీల్దారుగా పదోన్నతి ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ శిక్ష విధించారు. దీనిపై మాలతి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ చేసిన న్యాయమూర్తి మాలతి అన్న పదం దురుసుతనంగా భావించి శిక్ష విధించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. మాలతి చేసిన వ్యాఖ్య క్రమశిక్షణ ఉల్లంఘన కాదని, పైగా సమాచార హక్కు చట్టం కింద ఆమె సమాచారం తిరస్కరించలేదు. సీనియారిటీని పరిగణలోకి తీసుకుని తహసీల్దారుగా పదోన్నతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. మాలతిపై సెన్స్యూర్ శిక్షను రద్దు చేసింది.